ఆర్ మోరల్ స్టోరీస్. రంగాపురం అనే అందమైన గ్రామంలో గంగయ్య అనే ఒక జాలరి ఉన్నాడు. అతను స్వతహాగా చాలా మంచివాడు. పక్కవాళ్ళకి సాయం చేసే గుణం ఉన్నవాడు. అలాగే తెలివైనవాడు కూడా. అతను రోజు ఉదయాన్నే నిద్రలేచి సముద్రం మీదకు వెళ్లి చేపలు పట్టి వాటిని ఊర్లోకి తెచ్చి అమ్ముకునేవాడు. ఒకరోజు ఆ ఊర్లో వర్షాలు బాగా పడుతూ ఉండడంతో చేపల వేటకి వెళ్లడం కష్టంగా మారింది. ఎడతెరిపి లేకుండా పడే వర్షం వల్ల రంగయ్య చేపల వేటకి వెళ్లలేక తన గుడిసెలోనే కూర్చున్నాడు. ఉన్న బియ్యమేమో అయిపోతున్నాయి. ఈ వర్షాలు ఆగేట్టు లేవు. చాలా జాగ్రత్తగా ఈ బియ్యాన్ని వాడుకోవాలి అని మనసులో అనుకుని ఉన్న బియ్యాన్ని చాలా పొదుపుగా వాడుకుంటూ కొంచెం కొంచెం తింటూ వర్షం ఎప్పుడు ఆగిపోతుందా అని ఎదురుచూస్తున్నాడు. మధ్యాహ్నం పూట గంగయ్య గుడిసెలో అన్నం వండుకుంటూ ఉండగా అతని గుడిసె ఎదురుగా ఒక ముసలావిడ చెట్టు కింద వర్షంలో తడుస్తూ వణుకుతూ కనిపించింది. గంగయ్య ఆ వానలోనే తడుస్తూ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్లాడు. అవా, ఎవరు నువ్వు? ఇంత వర్షంలో ఇక్కడ నిలబడ్డావేంటి? మీ వాళ్ళెక్కడా? అంటూ తన మనసులో ఉన్న ప్రశ్నలన్నీ అడిగాడు. ఆ ముసలావిడ వణుకుతూ సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. నాయనా, నన్ను మా కొడుకు తీసుకొచ్చాడు. ఒక చోట దించి ఇక్కడే ఉండు, వచ్చేస్తా అని వెళ్ళాడు. వెళ్ళి 2 రోజులైంది. ఇంకా రాలేదు. నేనే నడుచుకుంటూ ఈ ఊరికొచ్చాను. ఇదే ఊరు. నేనెక్కడున్నానో నాకర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఒంట్లో నీరసం వచ్చింది. నడవలేకపోతున్నాను. అందుకే ఇక్కడ ఆగాను అని చాలా నెమ్మదిగా చెప్పింది. అయ్యో, మీ కొడుకు వివరాలున్నాయా? నేను కనుక్కుంటాను. నాకు సరిగ్గా తెలీదయ్యా అంటూ అమాయకంగా చెప్పింది. దాంతో గంగయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. కాని ఆ ముసలావిడి మీద మాత్రం చాలా జాలిగా ఉంది. సరేలే, మీ కొడుకొచ్చేదాకా నా గుడిసెలో ఉందువురా. అయ్యో, నీకెందుకయ్యా కష్టం? పర్లేదురా అవ్వా అని ఆమెని ఒప్పించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. అవ్వా, నేనిప్పుడే తిన్నాను, నువ్వు తినేసేయ్ అని అబద్ధం చెప్పి ఆమెకి భోజనం పెట్టాడు. తను మాత్రం ఆకలితోనే పడుకున్నాడు. వర్షాలు పడినా అన్ని రోజులు గంగయ్య చాలీ చాలకుండా తింటూ పస్తులు ఉండి ముసలావిడికి భోజనం పెట్టేవాడు. మెల్లగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గంగయ్య చేపల వేటకి వెళ్లడం మొదలుపెట్టాడు. రోజూ చేపల వేటకు వెళ్లి ఊర్లో వాటిని అమ్మి ఆ డబ్బుతో సరుకులు తెచ్చేవాడు. ముసలావిడ, గంగయ్య ఆ ఇంట్లో కష్టసుఖాలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అలాగే అతను తనకు తెలిసిన వాళ్ల దగ్గర ముసలావిడ కొడుకు గురించి ఆచూకీ విచారిస్తూ ఉంటే ఏ విషయమూ తెలిసేది కాదు. ఇలా రోజులు గడుస్తున్నాయి. కాని ఒకరోజు గంగయ్య చేపలు తీసుకుని ఊర్లోకి వెళ్లాడు. ఆడవాళ్లందరూ గంగయ్య చుట్టూ చేరి తిట్టడం మొదలుపెట్టారు. ఏంటి గంగయ్య ఇది? నిన్ను నమ్మి చేపలు కొంటే ఇలా చేశావు? ఏమైంది? చేపలు చాలా చేదుగా ఉన్నాయి గంగయ్య. మొక్క నోట్లో పెట్టుకుంటే ఒట్టు. 1-2 చేపలు అలా ఉంటాయిలేమ్మా. ఏంటి? 1-2 అలా ఉంటాయా? నాకమ్మిన చేపలు కూడా అలానే ఉన్నాయి అంటూ ఇంకో ఆవిడ కూడా చెప్పింది. గంగయ్యకి దిక్కుతోచలేదు. వెంటనే 3వ ఆవిడ అందుకొని, నాకమ్మిన చేపలు కూడా చేదుగానే ఉన్నాయి గంగయ్య. కొంపదీసి చచ్చిపోయిన చేపలు అమ్మావా ఏంటి? నిన్ను చాలా నమ్మాం గంగయ్య. నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని తొందరపడి అనేసింది. ఎంతో నిజాయితీగా వ్యాపారం చేసే గంగయ్యని ఆ మాట చాలా బాధపెట్టింది. కాని బాధ బయటికి కనపడినివ్వకుండా చిరునవ్వుతో, అమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. నేను చూస్తానమ్మా అని చెప్పాడు. తర్వాత రోజు గంగయ్య సముద్రంలో రోజూ వెళ్లేవైపు కాకుండా ఇంకో వైపు వెళ్లి చేపలు పట్టాడు. వాటిని తీసుకొచ్చి అమ్మాడు. కాని అవి తిన్నవారు కూడా చేపలు చేదుగా ఉన్నాయంటూ చెప్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఊరి వాళ్లకమ్మినా కూడా వాళ్లు కూడా చేదుగా ఉన్నాయని చెప్పేవారు. ఈ వార్త మెల్లగా చుట్టుపక్కల అన్ని ఊర్లకి ఒకరి ద్వారా ఒకరికి తెలిసిపోయింది. గంగయ్య దగ్గర చేపలు ఎవ్వరూ కొనడానికి ముందుకొచ్చేవారు కాదు. చేపల బుట్ట తీసుకుని సంతలో నిలబడితే 5 నిమిషాల్లో ఖాళీ అయ్యే చేపలు ఒక్కటి కూడా అమ్ముడు పోని స్థితికి వచ్చాయి. గంగయ్యకి చేపలు అమ్ముడు పోకపోవడంతో పాటు తన మీద
చేదు చేపలు అమ్ముతున్నాడని మచ్చ రావడం చాలా బాధేసింది. అన్నం తినకుండా, చేపల వేటకి వెళ్లకుండా గుడిసెలో కూర్చుని దిగులుగా ఆలోచించేవాడు. ముసలావిడ ఇదంతా గమనించి గంగయ్య దగ్గరకొచ్చింది. ఏంటయ్యా అలా ఉన్నావు? చేపలు అమ్ముడు పోలేదని దిగులు పడ్డావా? నా తప్పు ఏం లేదవ్వా. ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఒక్కోసారి అంతేనయ్యా, కష్టాలు ఎందుకొస్తాయో ఎవ్వరికీ తెలీదు. అలాగని గమ్మున కూర్చుంటే ఎలా చెప్పు? మరేం చేయమంటావు? నా దగ్గర చేపలు ఎవ్వరూ కొనట్లేదు. నీ దగ్గరే కొనట్లేదా? ఎవ్వరి దగ్గర కొనట్లేదా? నీ చేపలే చేదుగా ఉన్నాయా? అందరి చేపలు చేదుగా ఉన్నాయా? ఆ విషయం తెలుసుకోవా? అనగానే అంతవరకు అలా ఆలోచించని గంగయ్యకి అది తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే చుట్టుపక్కలుండే మిగతా జాలర్లని, గ్రామస్తుల్ని అందర్నీ కలిసి విచారించడం మొదలుపెట్టాడు. చేపలు చేదుగా ఉంటున్నాయని ఎవ్వరూ కొనట్లేదన్నా అంటూ ఆ సముద్రం చుట్టుపక్కలుండే జాలర్లు అందరూ చెప్పారు. దాంతో సముద్రంలోనే ఏదో జరుగుతోందని గంగయ్యకి అర్థమైంది. వెంటనే ఆ ఊరి గ్రామ కార్యాలయం దగ్గరికి వెళ్లాడు. అక్కడ పనిచేసే గ్రామాధికారిని కలిసి, కరణం గారు, నమస్కారమండి. సముద్రంలో ఏదో తప్పు జరుగుతోందండి. అది మీరు కనుక్కోవాలి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? సముద్రంలో తప్పు జరగడమేంటి? సముద్రంలో పట్టే చేపలు చేదుగా ఉంటున్నాయండి అనగానే కరణానికి ఉక్రోషం వచ్చింది. ఏంటయ్యా, చేపలు చేదుగా ఉన్నందుకు, మీ ఇంట్లో కూరలో ఉప్పు తక్కువైనందుకు నేను విచారణ చెయ్యాలా? అయ్యా, అంత తేలిగ్గా తీసుకోకండయ్యా. నేను చెప్పేది వినండి అంటూ గంగయ్య మొదట్నుంచి జరిగిందంతా చెప్పాడు. అదంతా విన్న తర్వాత కరణం, చూడు, సముద్రం అనేది నా ఆధీనంలో ఉండదు. సాక్ష్యాలు లేకుండా నేను దేనిమీద విచారణ చేయలేను అని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పాడు. గంగయ్య ఏం మాట్లాడలేకపోయాడు. కాని అతనికి ఆధారాలు కావాలి అని మాత్రం అర్థమైంది. నేను నమ్ముకున్న గంగమ్మ తల్లికి ఏం కానివ్వను. కనిపెడతాను, ఖచ్చితంగా కనిపెడతాను. దీని వెనక ఎవరున్నారు కనిపెట్టి తీర్తాను అనుకుని రాత్రింబవళ్లూ సముద్రం ఒడ్డున కాపలా కాసేవాడు. అక్కడ జరుగుతున్నవన్నీ పరిశీలించేవాడు. ఒక్కడే పడవ వేసుకుని సముద్రం మీదకి వెళ్లేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. జరిగిందంతా ముసలావిడికి చెప్పేవాడు. ఆమె జాగ్రత్తలు చెప్తూ ఉండేది. ఒకరోజు రాత్రి గంగయ్య సముద్రం ఒడ్డున ఉండగా చాలామంది వ్యక్తులు ఒక ఎడ్లబండి తీసుకుని సముద్రం దగ్గరకొచ్చారు. ఇది దూరం నుంచి గంగయ్య చూశాడు. ఆ వ్యక్తులు వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. గంగయ్య వాళ్ల దగ్గరికి వెళ్లాడు. రేయ్, ఎవరు మీరు? ఏం చేస్తున్నారు అని అడగడంతో ఆ వ్యక్తులు భయపడి ఒకరి ముఖాలొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. ఎవరు మీరు అని అడుగుతుంటే మాట్లాడరేంటి? మేము పక్కూరి వాళ్ళమండి. ఊరికే ఇలా వచ్చావు. ఈ బండేమిటి? నాకేదో అనుమానంగా ఉంది. కరణం గారిని పిలుస్తానుండండి అని గంగయ్య అక్కడి నుంచి వెళ్లడం మొదలుపెట్టాడు. దాంతో అక్కడుండి వాళ్ళందరూ గంగయ్యను అడ్డుకొని ఆపారు. గంగయ్య కోప్పడి ఎదురు తిరిగేలోపు ఆ వ్యక్తులందరూ కలిసి గంగయ్యని కింద పడేసి తన్నడం మొదలుపెట్టారు. ఇక గంగయ్య స్పృహ కోల్పోతాడు అనే సమయంలో కరణం మనుషులు లాంతర్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వాళ్ళని చుట్టుముట్టారు. ఆ వ్యక్తులు పారిపోకుండా పట్టుకుని ఎడ్లబండి కట్టుకున్న తెరని తొలగించి చూశారు. దాంట్లో చాలా చెత్త, రసాయనాలు ఉన్నాయి. ఊరికి దూరంగా ఉండే ఎరువుల కర్మాగారం నుంచి చెడు రసాయనాల్ని, మిగిలిపోయిన చెత్తని తీసుకొచ్చి సముద్రంలో కలుపుతున్నారని వీరికి తెలిసింది. గంగయ్యను లేపి కరణం ఇలా అన్నారు. బుద్ధుందా? ప్రాణాలు పోయేవి తెలుసా? సముద్రం కన్నీళ్లు మేం చూడలేకపోయామయ్యా. నా ప్రాణం పోయినా పర్లేదు. సముద్రం చల్లగా అందర్నీ చూడాలి. సరే, ఇదంతా నేను చూసుకుంటాను గాని ముసలావిడ్ని తీసుకుని ఇంటికి వెళ్ళు. ముసలావిడేంటండి? మీ ఇంట్లో ఉంటుంది కదా ముసలావిడ. ఆవిడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అదిగో అక్కడుంది చూడు అనగానే దూరంగా ముసలావిడ నిలబడి కనబడింది. గంగయ్య దెబ్బలతో కుంటుకుంటూ ముసలావిడ దగ్గరికి వెళ్లాడు. చాలాసేపయింది. నువ్వు రాకపోయేసరికి భయం వేసింది.
సముద్రం దగ్గరే ఉంటావని ఊహించి కరణంగారి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి తీసుకొచ్చాను అనగానే గంగయ్య నవ్వి ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. తర్వాత నుంచి గంగయ్య సంతోషంగా చేపల వేటకు వెళ్ళి వాటిని పట్టుకొని అమ్ముతూ ముసలావిడితో కలిసి జీవించసాగాడు. ఇంతకీ ఆ ముసలావిడ కొడుకు తల్లిని వదిలిపెట్టాడా, వదిలించుకున్నాడా? అది పుస్తకాల్లో చదివే అందమైన గ్రామం కాదు, మాయాద్వీపం కాదు. మీ ఊర్లాగా మా ఊర్లాగా ఒక సాధారణ పల్లెటూరు. ఆ ఊరు మొత్తాన్ని చూసుకునే భూస్వామి పేరు ముత్యాలరాజు. ఆ ముత్యాలరాజు కోటలో అందరికీ వంట వండడానికి నియమించిన వంటవాడి పేరు గంగాధరం. అయ్యా, ఈరోజు ఏం వంట వండాలి? ఎంతమందికి వండాలి? అని గంగాధరం చాలా వినయంగా భూస్వామిని అడిగాడు. కాని ముత్యాలరాజుకి తన కింద పనిచేసేవాళ్ళంటే చాలా చులకన. ఏ మాట గౌరవంగా చెప్పేవాడు కాదు. ఆ, ఏదో ఒకటి వండి తగలబెట్టు. ఉప్పు కారం వేసి ఏదో పులుసు పెట్టడానికి పెద్ద పని చేస్తున్నట్టు 100 ప్రశ్నలు అంటూ చాలా కోపంగా సమాధానం చెప్పేవాడు. గంగాధరం తనకిష్టమైన వంట వండి ఒకసారి వడ్డించాడు. నీకిష్టమైన వంట వండుకోవాలి అంటే మీ ఇంట్లో వండుకోరా, నా ఇంట్లో ఎందుకు వండుతున్నావు? అని దాన్ని కూడా తప్పు పట్టేవాడు. ఒకరోజు పక్కూరి గ్రామాధికారి అయిన రాజారత్నం ముత్యాలరాజు దగ్గరకొచ్చాడు. అయ్యా, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం ఎంతో సంతోషమయ్యా. రండయ్యా, రండి, ఒక్కసారి మా ఇంట్లో భోజనం చేయండి అని తనకున్న స్థాయిని కూడా మర్చిపోయి అడిగాడు. ఇప్పుడు కాదులే, ఇంకోసారి చూద్దాం అంటూ గ్రామాధికారి దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. కాని ముత్యాలరాజు పట్టువదలని విక్రమార్కుళ్లాగా భోజనం చేయాల్సిందే అని భీష్మించుకొని కూర్చున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బ్రతిమలాడాడు. దాంతో రాజారత్నం ఏం చేయలేక భోజనం చేయడానికి ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడు బంగారు పళ్ళెం సిద్ధం చేసి రకరకాల వంటలు సిద్ధం చేయించాడు. ఆయన కొంచెం తిని మిగతాది వదిలేశాడు. ఆ రోజు చాలా ఖర్చయింది. ఇదంతా వంటవాడు గంగాధరం గమనిస్తూనే ఉన్నాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు దోసకాయల రామయ్య ముత్యాలరాజు దగ్గరకొచ్చాడు. అయ్యా, నమస్కారం అయ్యా అని చాలా వినయంగా గౌరవంగా నమస్కరించాడు. ఏదో లెక్కల్లో ఉండి చాలా విసుగ్గా రామయ్య వైపు చూశాడు ముత్యాలరాజు. మాసిన బట్టలతో చెమటలు కక్కుతూ ఉన్నాడా వ్యక్తి. ఏంట్రా రామయ్య, ఏంటి ఇలా వచ్చావు అని ఒక రకంగా అడిగాడు. అయ్యా, మీరు భవనం నిర్మించమని చెప్పారు కదా, ఊరి పొలిమేరలో దాన్ని కట్టేశానయ్యా. దాన్ని నిలవ చేసుకోవడానికి అనువుగానే ఉంటుంది. ఆ మంచిది మంచిది, బయలుదేరు అని చెప్పాడు. కాని ఆ దోసకాయల రామయ్య అక్కడి నుంచి వెళ్ళలేదు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళమని చెప్పాను కదా. అయ్యా, అమ్మాయి పెళ్లి కుదిరేలా ఉంది. ఆ కూలీ డబ్బులు ఏమైనా ఇప్పించగలిగితే కొంచెం అవసరానికి ఉపయోగపడతాయి అని నసుగుతూ నసుగుతూ తన మనసులో ఉన్న మాట చెప్పాడు. ఇప్పుడు మీరేమైనా అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలా ఏంటి? ఏదో గుడికెళ్ళి పసుపు కొమ్ము కట్టించు, అదే సరిపోతుంది మీ ముఖానికి అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఆ మాటలకి రామయ్యకి చాలా బాధ కలిగింది. అయ్యా, అలా అంటే ఎలా అయ్యా? నాకున్నది ఒక్క కూతురే. నేనేం అప్పడగలేదయ్యా. పని చేసిన సొమ్ము అడుగుతున్నాను. ఏంటి ఏదో పెద్ద జమీందార్లా అడుగుతున్నావు? ఈ రోజు నా దగ్గర డబ్బు లేదు, ఒక 2-3 వారాల తర్వాత కనబడు, కుదిరితే ఇస్తా అని చాలా ఆవేశంగా చెప్పాడు. దాంతో ఆ దోసకాయల రామయ్య ఏం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య గుండెల్లో ఉన్న బాధ కళ్లల్లో నీళ్లగా మారింది. ఇదంతా దూరం నుంచి గంగాధరం చూశాడు. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ దోసకాయల రామయ్య దగ్గరికి వెళ్ళాడు. అయ్యా అయ్యా, ఆగండి అయ్యా అంటూ రామయ్యని దారి మధ్యలో ఆపాడు గంగాధరం. అయ్యా, మీరు దోసకాయల వ్యాపారం చేసేటప్పుడు మా నాన్నగారు మీ పొలంలోనే పనిచేసేవారు. ఆ సంపాదన మీదే మాకు పనులు నేర్పించారు అంటూ చాలా ఆప్యాయంగా పలకరించాడు. రామయ్యకి ఆ మాటల ద్వారా కొంచెం ఉపశమనం లభించింది. నేనిందాక మొత్తం విన్నానయ్యా. ఇది సాయం అనుకోకండి, నా చెల్లెలికి నా బాధ్యత అనుకోండి అంటూ కొంచెం డబ్బు ఆయనకు అందించాడు. కూతురు పెళ్లికి డబ్బు సమకూరడంతో రామయ్య కళ్లల్లో ఆనందం వెలుగు చూసింది.
ఆ డబ్బు తీసుకుని దోసకాయలు రామయ్య ఇంటికి వెళ్ళాడు. రామయ్యను పంపించి గంగాధరం మళ్ళీ ఇంటికి చేరుకున్నాడు. ఇదొక్క రామయ్య దగ్గరే ఆగలేదు. తన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి సరైన సమయానికి డబ్బు అందించేవాడు కాదు. అడిగితే చాలా నిర్లక్ష్యంగా చులకన చేసి సమాధానం చెప్పేవాడు ముత్యాలరాజు. పెద్ద స్థాయి ఉన్న గ్రామాధికారులు, కరణాలు, మునసబులకైతే చాలా ఖర్చు పెట్టి మరీ విందులు ఇచ్చేవాడు. అతని దగ్గర పనిచేసేవాళ్లు మాత్రం సమయానికి డబ్బందక, వారి అవసరాలు తీర్చుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఈ విషయం గంగాధరం మొదట్నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం ముత్యాలరాజు వరండాలో కూర్చొనుండగా అక్కడికి తన భార్య అయిన సుమతీదేవి వచ్చింది. భార్యాభర్తలేదో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండగా సుమతి ఒక విషయం అడిగింది. ఏమండి, పెద్ద పెద్ద వారికి చాలా ఖర్చు చేసి విందులు ఇస్తున్నారు కదా, ఆ ఖర్చంతా మనకి వృథా ఖర్చే కదా అని మామూలుగా అడిగింది. దానికి ముత్యాలరాజు నవ్వుతూ ఈ విధంగా సమాధానం చెప్పాడు. అలాంటి వారికి విందులివ్వడం మన వ్యాపారానికి చాలా అవసరమే. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే వారు మన పనులకి ఉపయోగపడతారు. అలాంటి వారిని ఎప్పుడూ మనం మన గుప్పిట్లో పెట్టుకోవాలి అని తన ఆలోచన గురించి పూసగుచ్చినట్టు చెప్పాడు. మరి మన కింద పనిచేసే వారికి సరిగ్గా డబ్బులివ్వరు కదా, వాళ్ళు ఆపేస్తే మన పనులన్నీ ఆగిపోతాయి కదా అని చాలా అమాయకంగా అడిగింది. ఓసి పిచ్చిదానా, ఈ ఊర్లో సగం పైన భూములు నా అదుపులోనే ఉన్నాయి. నన్ను కాదని ఇంకెవరు వాళ్ళకి పనిస్తారు? వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు అని చాలా గర్వంతో కూడిన అహంకారంతో చెప్పాడు. సుమతీదేవి తన భర్త తెలివితేటలకు మురిసిపోతూ వింటూ ఉంది. చీమకు కోపం వచ్చినంత మాత్రాన ఏనుగుకి ఏమి కాదే అని చెప్పుకుంటూ భార్యాభర్తలు నవ్వుకుంటూ ఉన్నారు. ఇదంతా గోడచాటు నిలబడి వంటవాడైన గంగాధరం వింటూనే ఉన్నాడు. ఎలా అయినా సరే భూస్వామికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ముత్యాలరాజు దంపతులు మరియు ఇంకా కొంతమంది బంధువులు కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. వంటలు చాలా బావున్నాయని బంధువులు ముత్యాలరాజుని పొగుడుతూ ఉంటే మురిసిపోతూ తింటూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి గంగాధరం వచ్చాడు. అయ్యా, మీ కుటుంబం అంతా కలిసి నన్ను క్షమించండయ్యా అని వినయంగా చెప్పాడు. ఎందుకురా, గుత్తి వంకాయ కూరలో ఉప్పెక్కువైంది, దానికే క్షమించమని అడుగుతున్నావా? కాదయ్యా, మీరు తినే ఆహారంలో విషం కలిపాను అనగానే ఒక్కసారిగా కుటుంబం అంతా ఆశ్చర్యపోయింది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అని చాలా భయపడుతూ అడిగాడు. మేం మీ దగ్గర పనిచేసేది మా అవసరాలకి మీరు తోడుగా ఉంటారన్నయ్యా, అంతేకాని ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడతారని కాదు. మేం చేసిన పనికి మాకు డబ్బిస్తేనే కదయ్యా మా అవసరాలు తీర్చుకునేది. ఇలా మీ అంతటి వాళ్లే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మేమే దేవుడికి చెప్పుకోవాలి చెప్పండి అని చిన్నవాళ్ల కష్టం కళ్ళకట్టినట్టు చెప్పాడు. చావు భయం కళ్ల ముందున్న భూస్వామికి గంగాధరం చెప్పేది బాగా అర్థమైంది. చిన్నవాళ్లు ఏం చేస్తారు అన్నారు కదా. ఒక వంటవాడు మీరు తినే ఆహారంలో విషం కలపగలడు. ఒక భవనం కట్టేవాడు మీ ఇంటిని పడగొట్టగలడు. మీకు క్షవరం చేసేవాళ్లు చిటికలో మీ గొంతు కోయగలరు అని చెప్పడంతో ముత్యాలరాజు కుటుంబానికి వాళ్ళు చేసిన తప్పేంటో బాగా అర్థమైంది. రేయ్ రేయ్, నా తప్పు నాకు బాగా అర్థమైందిరా. దయచేసి నన్ను కాపాడ్రా. ఈ విషయానికి విరుగుడివ్వరా. నేనే తప్పు ఎప్పుడు చేయనురా అని చిన్నవాడైన వంటవాడి కాళ్లు పట్టుకుని బ్రతిమలాడాడు. అయ్యా, మా కన్నం పెట్టే వాళ్ళని చంపుకునేంత స్థాయికి మేమింకా దిగజారలేదయ్యా. నేనే విషము కలపలేదు. మీకు మా బాధ తెలియాలని విషం కలిపాను అని అబద్ధం చెప్పాను అని చెప్పగానే ముత్యాలరాజు కుటుంబానికి ప్రాణం లేచొచ్చింది. గంగాధరానికి ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఇక అప్పట్నుంచి ముత్యాలరాజులో మార్పు వచ్చింది. తన కింద పనిచేసే వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టాడు. వాళ్ళకేదైనా సమస్య వస్తే ఒక తండ్రిలా ముందుండేవాడు. వాళ్ళకి రావాల్సిన డబ్బుని సమయానికి అందించేవాడు. ఆయనకి ప్రజల్లో మంచి పేరు రావడంతో పాటు ఎటువంటి విందులు ఇవ్వకుండానే గ్రామాధికారులు ఎదురొచ్చి మరీ ఆయన వ్యాపారానికి తోడుగా ఉండేవారు. ఒక తెలివైన వంటవాడు చేసిన పని వల్ల ఆ ఊరికి చాలా మంచి జరిగింది.
చీమ అనుకుంటే ఏనుగుని కొడుతుంది, ఏనుగు